వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శనివారం రోజు గ్లాసు పసుపు నీళ్ళు ₹1 ఈ పరిహారాన్ని ఎవరు పాటిస్తారో వాళ్ళ ఇంటిలోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. డబ్బును సంపాదించడానికి అనేక మార్గాలు కనిపిస్తాయి. ఎందుకంటే శనివారం రోజు పసుపుతో చేసే పరిహారానికి చాలా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. శనివారం అనేది వెంకటేశ్వర స్వామివారికి అలాగే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అయితే శనివారం రోజు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు, ఇంట్లో రూపాయి కూడా మిగిలిన వారు, లక్ష్మీ కటాక్షం లేనివారు శనివారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. అంతేకాదు, వీలైతే ఎవరికైనా సరే పేదవారికి శనివారం రోజు పసుపు బట్టలను దానంగా ఇవ్వండి. పసుపు రంగు బట్టలకు దానంగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అయితే శనివారం రోజు పసుపు నీళ్లు ₹1తో ఏ పరిహారం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలో ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శనివారం రోజు రూపాయి కాయిన్తో పరిహారము, అలాగే పసుపు, రూపాయి కాయిన్ కలిపి పరిహారం చేస్తే మీకు మీ డబ్బుకి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. నరుల ఏడుపు నుంచి విముక్తి పొందుతారు. మన కుటుంబంపై, మన ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ లేకపోతే మన సంపాదించడానికి అడ్డు కూడా ఎవరు ఉండరు. మనం సహజంగా ఎంత సంపాదించినా చేతిలో రూపాయి మిగలకపోవడం కారణం దుష్టశక్తి ప్రభావం. నరదృష్టి ఎక్కువగా ఉంటే నల్లరాయి కూడా పగులుతుందంటారు పెద్దలు. అయితే అంతటి భయంకరమైనటువంటి నరదృష్టిని తొలగించుకొని డబ్బు పరంగా ఏ లోటు లేకుండా జీవించాలంటే ఈ పరిహారం తప్పనిసరిగా చేయండి. మరి ఈ పరిహారం కోసం కావలసినటువంటి వస్తువులు కూడా అంత పెద్దగా ఏమీ ఉండవు. ఈ పరిహారం చేయడానికి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న వాటితోని ఈ పరిహారం సులువుగా చేసుకుని మీకున్నటువంటి కష్టాల నుంచి సులువుగా బయటపడండి. ఆర్థిక సమస్యల నుంచి అత్యంత సులువుగా బయటపడడానికి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులతో ఈ పరిహారం చేసి మీకు, మీ కుటుంబానికి ఎలాంటి నరదృష్టి లేకుండా, ఒకవేళ నరదృష్టి ఉన్నా కూడా పారిపోయేలాగా చేసుకోండి. మరి శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారికి, అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే ఇంట్లో పచ్చకర్పూరానికి అంటే పూజ గదిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఆ సువాసన వల్ల ఇంట్లో చెడు శక్తులు తొలగిపోతాయి. ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. దరిద్రదేవి వెళ్ళిపోయిన మరుక్షణమే లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి వస్తుంది. ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి చేతి నిండా డబ్బు ఉండాలన్నా, ఇంకొకరిని చెయ్యి చాపి డబ్బు ఆడకుండా ఉండాలన్నా, డబ్బు అనేది ఎప్పుడు కూడా మన చేతిలో లేదు అనే ఆలోచన రాకుండా ఉండాలన్నా, మనమే ఇంకొకరికి సహాయం చేయాలన్నా, అప్పులు చేయకుండా ఉండాలి అన్నా, అప్పులు ఉన్నా త్వరగా తీరిపోవాలి అన్నా, అప్పిచ్చే స్థాయికి మనం ఎదగాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు కదా. అయితే అలా మనం అవన్నీ జరగాలి అంటే చేతిలో డబ్బు ఉండాలి. అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ధనానికి అధిపతి అయిన లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉంటే చాలు. ఇక సిరి సంపదలు మన వెంటే ఉంటాయి. అంతేకాదు, సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ఇంట్లో అయినా సరే శాంతి, సంపద కలిగి ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి. మరి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా, ఆ తల్లి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షానికి పాత్రలు కావాలి అన్నా రేపు శనివారం రోజున ₹1 పసుపు నీటితో ఈ పరిహారం అనేది చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది అమ్మవారికి మనకు అందిస్తారు. రూపాయి అనేది చిల్లర నాణం. ఎప్పుడైనా మన పురాణాల ప్రకారం చూసుకుంటే లక్ష్మీ అమ్మవారికి చిల్లర నాణాలంటే చాలా ఇష్టం. వాటి యొక్క శబ్దం అంటే ఇంకా ఇంకా ఇష్టం. చిల్లర నాణాలతో చేసే శబ్దం వల్ల లక్ష్మీ అమ్మవారు పరుగు పరుగున ఇంట్లోకి వస్తుంది. అంతేకాదు, మనం కోట్లకు పడగలెత్తినా, కోటీశ్వరులుగా మారినా అంచెలంచెలుగా ఎదుగుతాము. మనం ₹1 నుంచే మొదలవుతుంది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి రూపాయి అంటే చాలా ఇష్టం. రూపాయి కాయిన్ కానీ, చిల్లర నాణాలు కానీ నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ పడివేయకూడదు. డబ్బుల్ని ఎప్పుడు కూడా ఒకే చోట దాచుకోవాలి. అంతేకాదు, అనవసరమైన వృధా ఖర్చు తగ్గించుకోవాలి. అప్పుడే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం అనేది మనపై
ఉంటుంది. ఎవరైతే వృధా ఖర్చులను చేస్తూ డబ్బును వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అస్సలు నిలవదు. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కటాక్షం పొందాలని ఉంటుంది. కొంతమంది అమ్మవారి కటాక్షానికి పాత్రులు కాలేరు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్నో దాన ధర్మాలు చేసినా సరే అమ్మవారి కటాక్షాన్ని పొందలేరు. ఇక దాన ధర్మాలు ఒకవేళ కంటిన్యూగా చేస్తూ ఉంటే అలాంటి వారి జాతకం ఎంత దరిద్రమైనటువంటి జాతకమైనా సరే మారుతూ ఉంటుంది. ఎందుకంటే దాన ధర్మాలనేవి చాలా గొప్పవి. దాన ధర్మాలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి మనం బయటపడతాము. పాప కర్మల నుంచి బయటపడి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతాము. కాబట్టి మనము లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే, సిరి సంపదల యొక్క వర్షం కురవాలి అంటే ఖచ్చితంగా రేపు శనివారం రోజు ₹1 కాయిన్ పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. అయితే శనివారం రోజు ₹1 కాయిన్ పసుపుతో ఏ పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే, ముందుగా ఈ పరిహారం కోసం ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఖచ్చితంగా ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలి. అయితే గాజు గ్లాసుకి ఎందుకంటే అధికంగా దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్ అనేది చెడును తొలగించి మంచిని పెంచుతుంది. అంటే దుష్టశక్తిని తొలగించి దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. కాబట్టి ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలన్నమాట. ఆ గాజు గ్లాసు నిండా కూడా శుభ్రమైనటువంటి నీరును పోయండి. అలా పోసిన తర్వాత 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. అలా వేసి బాగా కలిపిన తర్వాత రూపాయి నాణ్యాన్ని కూడా ఆ పసుపులో వేయడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి దుష్టశక్తి ఎలాంటి ప్రభావమైనా మీకు రాదు. మీకు ఆ డబ్బుకి ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. పసుపు ఆయుర్వేద పరంగానే కాదు, ఆర్థిక పరంగానే కాదు, పసుపు సైంటిఫిక్ పరంగా కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందని నిరూపించబడింది. పసుపుకి యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి పసుపు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది. కాబట్టి పసుపు రకరకాల సమస్యల నుంచి విముక్తి కలుగజేస్తుంది. పసుపు అనేది మన ముఖంపై ఉన్న మొటిమలను, మచ్చలను తొలగింపచేసే దివ్య ఔషధంగా కూడా చెప్పుకోవచ్చు. పసుపు నీటిని ప్రతిరోజు తాగడం వల్ల శరీరం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు మొటిమలు, మచ్చలనేవి జీవితంలో రావు. అంతేకాదు పసుపు నీటిని రోజు త్రాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అయితే ఆ నీటిలో ₹1 కాయిన్ పసుపు వేసిన తర్వాత మీ చేతులతో పట్టుకుని ఇల్లంతా కూడా తిరగండి. అలా మనసులో అమ్మవారిని తలుచుకొని మీరు ఏ సమస్య కోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్య తీరిపోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ యొక్క సమస్యను తలుచుకొని, అమ్మ మాకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అంటే కూడా తొలగిపోయేలా చేయ తల్లి అని ఇల్లంతా కూడా ఆ పసుపు నీటిని గాజు గ్లాసులో ఉండేటటువంటి ₹1 కాయిన్ పసుపు నీటితో ఇల్లంతా కూడా తిరగాలి. అలా తిరిగిన తర్వాత ఒక మూలన పెట్టేయాలన్నమాట. అంటే రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసుకుంటాం కదా, అయితే ఎవరికి తెలియకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి ఎవరు చూడని ప్రదేశంలోనూ, తాకని ప్రదేశంలోనూ ఒక మూలన ఆ పసుపు నీటిని పెట్టేయండి. అలా పెట్టిన తర్వాత రాత్రంతా అలానే ఉంచేయండి. మరుసటి రోజు ఉదయమే అందులో అంటే గాజు గ్లాసులో ఉండేటటువంటి పసుపు నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే చెట్ల పైన కానీ లేదంటే పారే నీటిలో కానీ పోసేయండి. అందులో ఉండేటటువంటి ₹1 కాయిన్ తీసేసి శుభ్రంగా కడిగేసి ఎవరికైనా అందులో మరికొంచెం డబ్బులు చేర్చి దానంగా ఇచ్చేయండి. ఇలా మీరు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే మీకుండేటటువంటి ఆర్థిక కష్టాలు, అప్పుల సమస్యలన్నీ కూడా అమ్మవారు తొలగించేలా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా శనివారం రోజు పసుపు నీరు ₹1 కాయిన్తో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అమ్మవారి భక్తులందరికీ కూడా రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.